సార్ ఏదైతే ఎడ్యుకేషన్ అనేది ఉందో స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు పెద్ద వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో నుంచి కాలేజెస్లో నుంచి చదువుకొని పెద్దోళ్ళు అయినారు సార్. కానీ లాస్ట్ 20 years తీసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ సార్ లక్షల మంది గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రైవేటీకరణకి వెళ్ళిపోతూ ఉన్నారు సార్. ఈవెన్ దో వీ హ్యావ్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద గ్రౌండ్స్, పెద్ద బిల్డింగ్స్ ఉన్నా కూడా కారణం చూస్తే టీచర్స్ లేకపోవటం కావచ్చు, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కావచ్చు, లేకపోతే బాత్రూమ్స్ కానీ అనేక రకాల ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల ఈరోజు మనకి డ్రాప్ రేట్ కఠినమైన పేదవాళ్ళు తప్ప ఈరోజు కనీసం నార్మల్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించే పరిస్థితి లేదు సార్. ఈవెన్ దో వీ హ్యావ్ వెల్ క్వాలిఫైడ్ బీఏడి పెద్ద టీచర్స్ ఉన్నా కూడా ఈరోజు మనం గవర్నమెంట్ స్కూల్స్ వైపు తిప్పుకోలేకపోతున్నాం అంటే ద ఓన్లీ రీజన్ ఇస్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వచ్చి అనేక రకాలుగా వీఆర్ ల్యాకింగ్ సార్. ఈరోజు ఈ అసెంబ్లీ సాక్షిగా ఒక మాట సార్, ఈరోజు 175 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఒక్క కాన్స్టిట్యున్సీలో అయినా సార్ గుండు మీద చేసుకొని ఒక స్కూలు మాది కార్పొరేట్ ధీటుగా ఒక్క స్కూల్ అని చెప్పుకునే పరిస్థితిలో మనం లేము సార్. సార్ ఐఎమ్ నాట్ సార్ ప్లీజ్ ఐఎమ్ నాట్ కాంట్రాడిక్టింగ్ సార్, మేబీ ఉంది అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు సార్, ద సిస్టమ్ అనేది చెప్తున్నాను సార్. ఆ పరిస్థితిలో ఈరోజు మనం పోతా ఉన్నాం సార్. ఈరోజు మనం ఎంత చెప్పుకున్నట్టు ఈరోజు వీఆర్ బిల్డింగ్ ఏ వెరీ గుడ్ క్యాపిటల్, ఎస్ గుడ్ బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ కన్నా కూడా సార్ ఈరోజు కావాల్సింది ముఖ్యం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్తో, ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టంతో నేను ఈ రాష్ట్రంలో చదువుకోగలుగుతున్నాను ధైర్యంగా తలెత్తుకొని చెప్పిన రోజు వీ షుడ్ బీ ప్రౌడ్ సార్. కానీ అది రోజు మనకు లేదు సార్. ఒక చిన్న ఇది సార్, 40-50 years బ్యాక్ ప్రపంచంలోనే ఒక గొప్ప విప్లవకారుడు చే గెవేరా తను చనిపోయేటప్పుడు ఒక స్కూల్లో బంధిస్తారు సార్. బంధించినప్పుడు తన చివరి కోరిక ఆ స్కూల్ టీచర్తో మాట్లాడాలని పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు ఆ టీచర్ని అడుగుతాడు, ఈ స్కూల్లోనే మీరు పాఠాలు చెప్పేదంటే అవును అని చెప్తుంది సార్. చే గెవేరా చెప్తాడు, మా ఊర్లో ఈ స్కూల్లో పందులు కూడా కట్టే మేము, మీ రోజు ఇక్కడ పిల్లలు పెట్టి చదువు చెప్తున్నారు, ఈ దేశ భవిష్యత్తు అని చెప్తే ఆ టీచర్ చెప్తుంది మా దేశం చాలా పేద దేశం అని. నవ్వుతూ చెప్తాడు, మీవి ప్రెసిడెంట్ మెర్సిడీస్ బెంజ్లో తిరుగుతాడు, రోలెక్స్ కారు రోలెక్స్ వాచ్లో వేసుకుంటాడు, మీది పేద దేశం అంటాడు, కానీ మీరు బిడ్డలకి మాత్రం ఇట్లాంటి గుడిసెలో చెప్తున్నారని చెప్పి నవ్వుతాడు. ఈరోజు అట్లాంటి స్కూళ్ళు 69 సంవత్సరాల స్వతంత్రంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సార్? స్టిల్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? నాకు తెలిసి కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి సార్. నేను చెప్పేది ప్రతి ఒక్కరూ సార్, దిస్ ఇస్ నాట్ ఈ పార్టీయా ఆ పార్టీ అని కాకుండా ఈరోజు పేదవాళ్ళు ధనవంతులు తీసే సార్ బాగా నలిగిపోతున్నది మిడిల్ క్లాస్ సెగ్మెంట్ సార్. 10,000 జీతం తీసుకునే వాళ్ళు చాలా లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు సార్. 2 పిల్లలు ఉంటే దాదాపు 40-50,000 అంటే 40% ఆఫ్ దర్ సాలరీస్ గోస్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ప్రైవేట్కి వెళ్తున్నారు. ఈరోజు మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఈరోజు మనకి మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, క్వాలిటీ ఎడ్యుకేషన్కి మనం గట్టిగా థ్రైవ్ చేసి దాన్ని తీసుకొచ్చిన రోజు ఈరోజు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అందరూ చదువుకునే అవకాశం ఈరోజు మనం కల్పించిన రోజు ఖచ్చితంగా చెప్తున్నాను సార్. నాకు తెలిసి ఆర్ స్టేట్ ఈరోజు ఏదైతే చెప్తున్నామో ఎడ్యుకేషన్ పట్టుకొమ్మ, ఎడ్యుకేషన్ ఇది, మనం ఎడ్యుకేషన్ అది అని చెప్తున్నాం సార్. కానీ వెన్ ఇట్ ఇస్ ఇన్ గ్రౌండ్ వీఆర్ ల్యాకింగ్ సార్. మనం ఆ డబ్బులు ఈరోజు చెప్తున్నారు 2,000 కోట్లు పెడుతున్నారని, ఎస్ గుడ్, కానీ అది తీసుకువెళ్ళేదానికి మీరు సార్ నెల్లూరు కార్పొరేషన్ సార్ ఒక చిన్న ఉదాహరణ, లాస్ట్ ఇయర్ దాకా 700 మంది బాలికల గర్ల్స్ స్కూల్లో దెర్ ఇస్ నో సింగిల్ బాత్రూమ్ సార్. ఇట్ ఈస్ స్టిల్ ఎ బిగ్ కార్పొరేషన్. అంటే ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి అంటే ఇట్లాంటి అన్నీ సార్ నేను అనేది బేసిక్ అమ్యూనిటీస్ సార్ నేను ఎవరు కారణం అని చెప్పలేదు సార్. ఐఎమ్ టెలింగ్ లాస్ట్ 20 years వై నాట్ వి థ్రైవ్. ప్రతి ఒక్కరూ కూడా సార్ ఒక ధైర్యంగా మాట్లాడుతాను సార్. ఈరోజు మన అందరం కూడా మేము ఈ ప్రజల కోసం ఉద్ధరించిన వచ్చాం, మేము ఈ ప్రజల కోసమే కష్టపడుతున్నాం, ఈ ప్రజల కోసమే ఇది చేస్తున్నాం, ఈ చెప్తాం ధైర్యంగా. గవర్నమెంట్ జీతం తీసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి సర్పంచ్ దాకా, ఐఏఎస్ దగ్గర నుంచి ఐఏపీఎస్ దాకా, చిన్న క్లర్క్ దాకా తన బిడ్డని గవర్నమెంట్ స్కూల్లో వేసే ధైర్యం ఉందని అడుగుతున్నాను సార్. ఎవరికి లేదు సార్, ఇంక్లూడింగ్ మీ, నో వన్ హ్యాస్ సార్. అంటే ఆ పరిస్థితి తీసుకురావాలి సార్.
మేము అడిగేది సార్ వెళ్ళండు వాళ్ళు చేసే మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ముఖ్యమంత్రి కొడుకైనా క్లర్క్ కొడుకైనా ఐఏఎస్ కొడుకైనా ఐపీఎస్ బిడ్డ అయినా సరే గవర్నమెంట్ జీతం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా గర్వంగా మేము ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము అన్న రోజు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. దట్ షుడ్ హ్యాపెన్. అలాగే సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు చదువులు పట్టిపోయిన తలుపుకి సార్ మనం ఎంతసేపు అయినా రిపేర్లు చేసుకుంటే కుదరదు సార్. వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. ఈరోజు రిపేర్స్ వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ మారే పరిస్థితి లేదు సార్. వీ నీడ్ రిఫార్మ్స్. A revolutionary change should be done in education system, particularly in our state. అంటే దేశం మొత్తాన్ని కాదు, పర్టికులర్లీ ఇన్ అవర్ స్టేట్ షుడ్ బి డన్ సార్. వీ షుడ్ ప్రతి ఒక్కరూ దానికి అడుగు వేయాలని కోరుకుంటున్నాను సార్. నేను ఏ పార్టీ అని చెప్పలేదు సార్ గత 25 సంవత్సరాలుగా. అలాగే సార్ అండ్ స్పోర్ట్స్ సార్. ఈరోజు స్పోర్ట్స్ తీసుకుంటే సార్ ఈరోజు దేశం మొత్తం మీదుగా చూసుకుంటే వీఆర్ చాలా డౌన్ సార్. టుడే గాడ్స్ గ్రేస్ ఈరోజు చాలా లీగ్స్ అనేది అనేక రకాల స్పోర్ట్స్, క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, కబడ్డీ విచ్ ఇస్ వెరీ పాపులర్ ఇన్ రూరల్ ఏరియాస్ హ్యాస్ గాన్ ఫార్వర్డ్. ఈరోజు లీగ్స్ పెడుతున్నారు, ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనేక రకాలుగా. ఈరోజు స్పోర్ట్స్కి అనేక లీగ్స్ వస్తున్నాయి సార్. టుడే ఎవ్రీ వన్ హ్యాస్ దట్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు స్పోర్ట్స్కి వెళ్ళే అవకాశం ఈరోజు ఉంది సార్. కానీ ఈరోజు మనం తీసుకుంటే సార్ ఈరోజు ఉదాహరణకి నెల్లూరులోనే వీ హ్యావ్ వెరీ బిగ్ స్టేడియం సార్. స్టేడియం అయితే ఉంది కానీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫెసిలిటీస్ సార్. ఈరోజు ఈవెన్ ఫర్ రూరల్ వీ కీప్ స్పోర్ట్స్ ఏదో పెట్టాలని పెట్టడం కాదు సార్. ఈరోజు మనం స్పోర్ట్స్ని ఎందుకంటే సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టెల్ సార్. ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ మై సీనియర్ హీ వాస్ అ న్యాచురల్ బాడీ బిల్డర్ సార్. హీ వాంటెడ్ టు లాస్ట్ ఇయర్ హీ రిప్రజెంటెడ్ చెన్నైని రిప్రజెంట్ చేసినప్పుడు బేసిక్లీ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర సార్. రిప్రజెంట్ చేసినప్పుడు హీ వాజ్ ద ఫస్ట్. టోటల్ ప్రపంచం మొత్తం మీద జరిగిన దాంట్లో ఫస్ట్ వచ్చాడు సార్. ఈ సంవత్సరం తన కోరిక ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేయాలంటే ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి, సహాయం అందిస్తారా, సహకారం అందిస్తారా అనే కాక ఈ వెంట్ ఫర్ ది ప్రైవేట్ అండ్ దిస్ ఇయర్ ఆల్సో విచ్ ఇస్ డన్ ఇన్ లాస్ వెగాస్ ఈ వన్ ఫస్ట్ సార్. అంటే అట్లాంటి వాళ్ళు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు సార్. కానీ ఎవరిని అప్రోచ్ కావాలా, విల్ గవర్నమెంట్ సపోర్ట్ దెమ్ అన్న ఒక భయం. ఈరోజు ప్రతి ఒక్క దగ్గర స్టేడియం పెట్టాలని కోరుకుంటున్నాం సార్. కోరుకోవటం కాదు సార్, వీ షుడ్ రూరల్లో ఉన్న దీన్ని తీసుకొని బాగా చేయాలి. స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఇంకా ఎక్కువ కూడా ఫండ్ 250 crores విచ్ ఇస్ బీన్ గివెన్ ఇస్ నాట్ ఇనఫ్ సార్. ప్రతి ఒక్క దగ్గర కూడా పెట్టాలా స్పోర్ట్స్ని. ఏదైతే ఈరోజు ఆపర్చునిటీస్ ఐ హ్యావ్ నోన్ ఏ ప్లేయర్ 4 times క్యారమ్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్. చిన్న గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అనుకుంటే 4 సంవత్సరాలు దాని 10 years కెరియర్ క్యారమ్ బోర్డ్స్కి పెట్టి సార్ ఐ వాజ్ జస్ట్ టెలింగ్ దిస్ సార్ పెట్టి లాస్ట్కి 10 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం స్టేట్ ఛాంపియన్గా ఉండి చిన్న ఉద్యోగం రాలేక 10 years తనకి ఎందుకు కెరియర్ నాశనం చేసుకున్నానా అని పోయిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వి మేక్ ష్యూర్ దట్ స్పోర్ట్స్లో ఎవరైనా ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకంగా మనం అసిస్ట్ చేసే విధంగా రావాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను సార్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ సార్. వి విల్ మూవ్ టువర్డ్స్ ఎ గుడ్ సొసైటీ లైక్ స్పోర్ట్స్ గారి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఈరోజు బాగా ఉండాలి అని చెప్పి ఈరోజు ప్రైవేటీకరణకి ఈరోజు మనం చూస్తున్నాం సార్. వై వీఆర్ మూవింగ్ ఇట్. దాంట్లో అనేక రకాల లోపాలున్నా కూడా పీపుల్ ఆర్ ఫ్యాసినేటింగ్ టువర్డ్స్. ఏదంటే రకరకాల యాడ్స్ కావచ్చు, రకరకాల స్ట్రెస్ కావచ్చు, రకరకాల వీటి వల్ల దే ఆర్ మూవింగ్ టువర్డ్స్. అండ్ ఇంకోటి సార్ ఎడ్యుకేషన్ సిస్టంలో వీఆర్ నాట్ అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్స్. ఈరోజు మీరు ఇంటర్మీడియట్ కాలేజెస్కి వెళ్ళామంటే సార్ ఆర్ డిగ్రీ కాలేజెస్ దేర్ ఇస్ నో అప్గ్రేడేషన్. ఆ పాతకాలంలోనే పెట్టుకొని ఎందుకంటే ఐ హావ్ స్పోకెన్ టు మాకు విఆర్సి సరోదయ అనే పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాళ్ళ ప్రిన్సిపల్తో నేను మాట్లాడితే ఎందుకు యూ కాంట్ పుల్ అప్ అంటే సార్ వీఆర్ నాట్ అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్స్. ఏదైతే ఈరోజు ప్రైవేటైజేషన్లో కొత్త కోర్సులు వచ్చినాయో వీఆర్ నాట్ అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్స్ సార్. మనం అలాగే పాత ఉన్నాం. వీ హ్యావ్ టు అప్గ్రేడ్. లేటెస్ట్ దీంతో కార్పొరేట్ దీటుగా రావాలని చెప్పి మీరు చెప్పినట్టుగా ఇట్ షుడ్ బి డన్ అని చెప్పి ఐఎమ్ నాట్ క్రిటిసైజ్డ్ ఎనీవన్ సార్. ఐఎమ్ జస్ట్ టెలింగ్ పాస్ట్ 25 years దిస్ హాస్ బీన్ డన్. హెల్త్ మినిస్టర్ ఉంటే ఆయనకి చెప్పామండి సార్. సార్ ఎవ్రీ మెడికల్ కాలేజ్ షుడ్ కమ్ అండర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి గతంలో ఒక యాక్ట్ చేశారు సార్. ఈవెన్ దో వీ హ్యావ్ ఉస్మానియా అండ్ ఆల్ బట్ మెడికల్ కాలేజెస్ కమ్స్ అండర్ నాకు తెలిసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సార్. దెర్స్ అన్ యాక్ట్ సార్. కానీ ఆ యాక్ట్ నాకు తెలిసి ఇట్ హాస్ నాట్ బీన్ చేంజ్డ్. కానీ హౌ కమ్ వితౌట్ అన్ ఎన్ఓసి ఫ్రమ్ గవర్నమెంట్ కాలేజ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ గీతమ్స్ హ్యాస్ గాట్ మెడికల్ కాలేజ్ సార్. అంటే డీమ్డ్ వస్తుందని చెప్పారు బట్ దెర్స్ అన్ యాక్ట్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అది ఉండాలా. ప్రతి మెడికల్ కాలేజీ రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వస్తుందని. బట్ గీతమ్స్ మెడికల్ కాలేజ్ విచ్ ఇస్ అ డీమ్డ్ యూనివర్సిటీ హౌ కెన్ ఇట్ కమ్ వితౌట్ ఎన్ ఎన్ఓసి? గవర్నమెంట్ హ్యాస్ టు క్లియర్ కదా ఏదో మెడికల్ కాలేజ్కి. హౌ కెన్ అ డీమ్డ్ మెడికల్గా గీతమ్స్కి? ఓకే.